డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు మంచి ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. మేమిద్దరం అలా చూసే టయానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం తర్వాయి భాగం అంటున్నారు. సస్పెన్స్ ఉండాలి కదా, బాగా సస్పెన్స్ పెట్టేస్తున్నారండి. మన వాళ్ళని కొంచెం చకచక వేయమనాలి మరి. ఖచ్చితంగా జనాలు దాని తోడు ఇప్పుడు మనము కార్తీక పురాణాలు చేస్తున్నాం కదా రెగ్యులర్ గా, దానివల్ల కొంచెం అటు ఇటుగా అవుతా ఉన్నాయి. చెప్తాం. విశాలాక్షిని వెతుక్కుంటూ ఇంద్రద్యుమ్నుడు వెళ్తున్నాడు. ఈయన ఏం చేశాడంటే 6 నెలలు అడవిలో పడి తిరిగాడు. ఆ పుస్తకం కూడా దొరికింది. ఏది కాశీరాజ్యపు కోట రహస్యాలు ఉన్న పుస్తకం దొరికింది. అమ్మాయి చెప్పింది కదా. పుస్తకం సంకలో పెట్టుకున్నాడు. తన మూట ముల్లె కూడా ఏవో ఎన్ని రోజులు తిరుగుతున్నాడు కదా, ఏవో బట్టలు పాతలు ఉన్నాయి, అవన్నీ మూట పుచ్చుకుని ఏం చేశాడు, గుర్రం వేసుకుని ఆ ఒక ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్తే ఆ ఊళ్ళో ఎదురుపడ్డా ఒక ఆయన్ని, బాబు ఇదేం ఊరండి, ఈ రాజుగారి పేరేమిటి, ఇదేం పట్టణం అని అడిగాడు. అడిగేసరికి ఆయన ఉండండి, రండి రండి పక్కకని తీసుకెళ్ళి, ఇది అసలు మంచి ఊరు కాదండి, మలయాళ దేశం, ఇక్కడ మొన్నటి దాకా చండవర్మ అని రాజుగారు ఉండేవాడు, చండవర్మ గారు మరణించారు. వారి అల్లుడైన సింహకేతువు ఇప్పుడు రాజుగా ఉన్నాడు. వాళ్ళ అల్లుడు, ఆయనకు ఒక కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు. అయితే ఈ ఊరు మంచిది కాదండి, ఈ దేశము, వీళ్ళంతా శక్తికి భక్తులు, ఈ శాక్తేయులు వీళ్ళు. ఈ ఊళ్ళోకి వచ్చిన ప్రతి పరదేశీయుడిని పట్టేస్తారు, దాచిపెడతారు, దేవీ నవరాత్రుల్లో బలిస్తారు. చండవర్మ రోజుల్లో బాగా సాగేది. సింహకేతు వచ్చాక ఈ ఏడాది ఏడాది నుంచి 6 నెలలు ఏడాది అవుతుంది ఇంచుమించుగా. ఈ ఏడాది నుంచి ఇలాంటివి ఏమీ లేవండి, కానీ అయినా కూడా వీళ్ళు అక్కడ ఇక్కడ దాచేసి రహస్యంగా చేసేస్తారు. మరి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను కూడా పరదేశీయుడిని, నేను మొన్నే తెలుసుకున్నాను, నాకు ఇంతకుముందు కూడా తెలుసు, ఇక్కడ మేము ఎప్పటికప్పుడు పారిపోయేవాళ్ళం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. చెప్పేసరికి సరేని అనుకున్నాడు. ఈయన పరదేశీయుల్ని హత్య చేసేస్తామంటే ఎట్లాగా, హత్య చేయటమే, బలి అని పేరు, చంపేయటమే కదా. సరే ఈయన వెళ్తున్నాడు ముందుకి, ఏదైనా ఇక్కడ భోజన సత్రం అది దొరుకుతుందేమో చూద్దామని. ఇక ఇళ్ల ముందు ఉన్న ఆడవాళ్ళు, వీళ్ళ ఆడవాళ్ళు మహా తెలివైన వాళ్ళు, మహాచేతురులు, దుర్మార్గులు అని చెప్పాడు ఆయన. బాబు రండి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకుందరు కానీ ప్రతి వాళ్ళు పిలవటమే. అబ్బే కాదు, పిలిస్తే ఏముంది, వెళితే పట్టేస్తారనమాట. సాయంకాలం దాకా నడిచాడు. ఏ ఇంట్లోకి వెళ్ళాలా. చివరికి ఒక ప్రజ్ఞావతి అని ఒక ఆవిడ ఈయన్ని ఎంతగానో ప్లీజ్ చేసింది. మీలాంటి మహానుభావులను నేను చూడలేదంది, మీకోసమే నేను చూస్తున్నానంది. ఎంత బాగానో మాట్లాడి చివరికి ఆయన ఏమనుకున్నాడు, సరేలే ఒక్క రాత్రి, ఈ రాత్రి పడుకుంటే రేపు వెళ్ళి పొద్దున్న లేచి వెళ్ళిపోవచ్చు, ఓ రాత్రిలో ఏం చేస్తారు, పైగా ఇవిడేదో చాలా పద్ధతిగా మాట్లాడుతోంది అని అనుకుని సరేనన్నాడు. చక్కగా లోపల తీసుకెళ్లారు, కాళ్ళు గీళ్ళు గడిగిచ్చారు, ఏదో తినడానికి తాగడానికి పెట్టారు, కాస్త పడుకోవడానికి మంచి బ్రహ్మాండమైన మంచం పక్కా వేసిన తర్వాత ఆవిడ తమలపాకులు పుచ్చుకుని ఆవిడే స్వయంగా ఈయన దగ్గరకు వచ్చి కూర్చుంది. ఈయన నిర్ఘాంతపోయాడు. తుంపదేగా ఇవన్నీ పెట్టినవి కాకుండా ఈవిడ కూడా నా దగ్గరికి వస్తానంటుంది అనుకుని, అమ్మ నేను భరసరేని ముట్టుకోను, మీరు ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికి ఆవిడ అబ్బే అలా ఏం కాదండి, మాకు ఎలాంటివైనా అభ్యంతరం లేదని మీకు చెప్పడానికి, మా దేశం ఏంటంటే పరాయిపు అంటే వాళ్ళు వస్తే, పరదేశీయులు వస్తే వాళ్ళని ఎంతకైనా తెగించి సేవిస్తాం మేము అని చెప్పడం కోసం వచ్చానండి, సరే మీరు పడుకోండి. రాజుగారు అమ్మయ్య అనుకుని ఆవిడ కాస్త అవతలకి వెళ్ళిపోగా నేను పడుకుని నిద్రపోయాడు. తెల్లారి నిద్రలు వచ్చేసరికి ఈ 2 కాళ్ళు 2 గొలుసులతోటి కట్టేస్తున్నాయి. ఈయన గింజుకున్నా లాభం లేకపోయింది. అయ్యో రామ, ఒక్క రాత్రికి ఇదైతే ఇదేమిటి ఇలా దొరికిపోయాను నేను అని కంగారు పడ్డాడు. ఏం చెయ్యాలో తెలియలే. కాళ్ళకి గొలుసులు వేసి కట్టేశారు. ఈ ఆహారం లేదు, ఈహారం లేదు, అంతే సంగతులు. హంసతూలికా తల్పం అని భావించాడు ఈయన. చివరికి ఒక నవార మంచానికి వేసి కట్టేశారు. సరే ఇంతలో ఏమైందట, ఆ ఊళ్ళో ఉన్న జనాలంతా ఒక సభ చేశారు. చండవర్మ ఉండగా మన పరిస్థితులు బాగుండేవి, నవరాత్రులు రాబోతున్నాయి, ఈ సింహకేతువు ఎవ్వరిని ఒప్పుకోవటం లేదు, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు వాళ్ళు. ప్రతి నెల 2 నెలలకి 3 నెలలకి ఇళ్లలో సోదాలు చేసి ఎక్కడైనా పరదేశీయుల్ని కట్టేసి ఉంటే విడిపించేస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి మంత్రశాస్త్ర గ్రంథాలు, ఎలా బలి ఇవ్వాలి అనేవి ప్రత్యేకంగా గ్రంథాలు. ఇదివరకు ఓపెన్గా అయ్యేవి, అప్పుడు వచ్చి పూజారులే రోడ్డు మీద చేసేసేవాళ్ళు బళ్ళు. ఇప్పుడు రాజు ఒప్పుకోవట్లేదు కదా, అందుకని ఎవరికి వాళ్ళు చిన్న పుస్తకం ఉనుకు తెచ్చుకుని అందులో చదువుకుని చేసుకుంటారనమాట. పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నా కూడా పట్టుకెళ్ళిపోతారు. ఈ మంత్రం లేనిదే బలి పారదు, పుస్తకాలు పట్టుకుపోతున్నారు. పుస్తకాలు ఉండటం లేదు, మరి ఓపెన్గా చేయలేకపోతున్నాము. ఆల్టుగెదర్ మన దగ్గర ఎంతమంది ఉన్నారంటే మొత్తం చూసుకున్నారు, ఒక 100 మంది పరదేశీయుల్ని పట్టుకున్నారు. ఇప్పటికి వాళ్ళు 100 పైమాటే. అందులో ఒక 20 మంది స్త్రీలు కూడా ఉన్నారు, పరదేశపు స్త్రీలు ఉన్నారు. పురుషులు 100 115 మందో ఎంతమందో ఉన్నారు. సరే నవరాత్రుల దగ్గరికి వస్తున్నాయి, ఈ లోపల మళ్ళీ సోదాలకు వస్తారేమో, ఒక పని చేద్దాం, అడవిలో ఒక భూగృహం ఉంది,
ఒకళ్ళని చల్లగా అందులో చేర్చేసేద్దాము. మనకు ఇళ్లలో సోదాలు పూర్తయిపోయాకంటే రాజప్రతినిధులు వచ్చి వెతుకుతారు. మనకి ఇక్కడ చేస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, కార్టన్ సెర్చో కార్బన్ సెర్చో, ఆ సెర్చ్ లాంటిది జరుగుతుందన్నమాట. ఈ సెర్చ్ జరిగే టైంకి వీళ్ళని ఇక్కడి నుంచి మార్చి పారేసేస్తే మళ్ళీ వాళ్ళు సెర్చ్ అయిపోయి వెళ్ళిపోయాక మళ్ళీ తెచ్చుకుని మన ఇళ్లలో మనమే పోషించుకుందామని ఈ నవరాత్రుల దాకా బతికి ఉంచాలి. ఆహారం అది పెడతారు, అనారోగ్యాలు రానివ్వరు, దెబ్బలు తగలకూడదు వాళ్ళకి. అలాంటివి ఏమైనా ఉంటే బలికి పనికిరారు. సరే ఏం చేశారు, ఈ మొత్తం ఒక 4-5 రోజుల్లో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఈ బందీలందరినీ అడవిలో ఉన్న ఒక భూగృహంలోకి చేర్చారు. రాజుకు తెలిసింది కదా, అంతా వివరంగా తెలుసుకున్నాడుగా. అక్కడక్కడ ఉన్న జనాలందరినీ చూసి ఏం చేశాడంటే ఒక్కొక్కళ్ళని, బాబు మీరు ఏ ఊరు, మీరు వీళ్ళకి ఎలా దొరికారు అని అడగటం మొదలుపెట్టాడు. వీళ్ళ చాలామందిని అడిగారు. ఒక అతను యోగి, పెద్ద గడ్డాలు మీసాలు పెరిగే పెద్ద పర్సనాలిటీ, ఆజానుబాహు, బాగున్నాడు మనిషి. ఈయన పోయి ఆయన దగ్గర కూర్చొని, నాయన మీది ఏ ఊరండి, అసలు నేను ఇటు వచ్చేవాడినే కాదు అని తన సంగతి చెప్తూ, ఆ విశాలాక్షిని మొగుడితో కలపాలన్న ఉద్దేశంతో నేను అనవసరంగా అడవిలో ఉండిపోయాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడిని, నా భార్య ఎప్పుడో వెళ్ళిపోయింది, ఈ పాటికి ఇల్లు చేరే ఉంటుంది ఎప్పుడోను అన్నాడు. అనేసరికి ఆవిడ విశాలాక్షి అని ఏడవడం మొదలుపెట్టాడు ఆ గడ్డమైన. అప్పుడు ఈయనకు అర్థమైంది, విశాలాక్షి అని ఏడుస్తున్నట్టే వీడు విశాలాక్షి మొగుడేమోనని. అంతే. తీరా చూస్తే ఈయన అడిగాడు అనమాట, నాయన నీ మాటలు చూస్తుంది నువ్వు విశాలాక్షి భర్త అనిపిస్తోంది, అయితే మరి సింహాన్ని చంపింది నువ్వేనా అని అడిగాడు. నేనేనండి అన్నాడు. అదేమిటయ్యా నీకు గుర్రం ఎక్కడం కూడా రాదని మా అమ్మాయి చెప్పింది, విశాలాక్ష మా అన్న కూతురేను, నేను ఫలానా ఇంద్రజుమ్నుడిని, ఫలానా ఊరి రాజుని, ఆ పిల్ల మా అన్నయ్య కూతురే, నీకు గుర్రం ఎక్కడం రాదు, అసలు నువ్వు అన్నిటికీ భయపడతావని, నీకేం చేత కాదని అంది, నువ్వు చూస్తే ఇప్పుడు మంచి వెలుగ్గాను ఉన్నావు, రెండోది అంటే అందంగా ఉంటాడని చెప్పింది, నువ్వు సింహాన్ని ఎలా చంపావు, నువ్వు సింహాన్ని చంపిన సంగతి కిరాతగూడెం వాళ్ళు నాకు చెప్పారంటే తను ఏమన్నాడు, అయ్యా నాదొక కర్మండి, నా పూర్వకథ వింటే మీకు తెలుస్తుంది అని చెప్పాడు. ఏం చెప్పాడు, పూర్వకథ. ఇతని పేరు మదనుడు, కింసుక శర్మ అని మనకు తెలుసు, అండ్ అలాగే పిలుస్తారు కింసుక శర్మ అని. అంటే వాడికి ఏమీ రాదు కాబట్టి కింసుక నలక అనమాట, కింసుకం అంటే అలా పిలిచేవాళ్ళు. కానీ అసలు అతని పేరు ఏంటంటే మదనుడు. ఇతను ఏం చెప్పాడంటే, ఈ గోదావరి తీరంలో చాలా గొప్ప కుటుంబంలో పుట్టాను నేను, మా నాన్న గొప్ప యజ్ఞశాలి, చాలా యజ్ఞాలు చేసేవాడు, మా అమ్మ ఒక చక్కని కుమారుడు కావాలని కోరుకుంటే కుమారుడి కోసం యజ్ఞం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని తిన్న తర్వాత మా అమ్మకి నేను పుట్టాను, పుట్టగానే నేను చాలా అందంగా ఉండేవాడిని, ఊళ్ళో వాళ్ళంతా నేను మన్మధుడిలా ఉన్నానని మదనుడు అని పేరు పెట్టారు నాకు. మా అమ్మ నాన్న చాలా విశేషమైన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, నన్ను బాగా చదివించారు, శస్త్రాస్త్రాలు కూడా నేర్చుకున్నాను. అయితే నన్ను ఒక గురువుగారి దగ్గర పెట్టారు, ఆయన గొప్ప గురువు. అయితే గురువుగారు చాలా పెద్దవాడు, ఆయన భార్య బహు చిన్నది, ఆవిడకు కొంచెం మగపిల్లల సరదా ఉంది. ఈ విద్యార్థుల్లో చాలా అందంగా ఉన్న ఈ కుర్రాన్ని పట్టుకుంది ఆవిడ ఎంతసేపు ఈ అబ్బాయిని లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేసేది. కొన్నాళ్ళకి ఈ కుర్రాడు ఆవిడకి దొరికిపోయాడు. ఏదో ఒక సందర్భంలో వీళ్ళిద్దరూ ఒక చోట ఏకాంతంగా ఉన్నప్పుడు గురువుగారు వచ్చేసేసి భార్యని కేకలేశాడు. ఆవిడేమందంటే వాడిదేం తప్పులేదు, నేనే వాడిని దీనికి ప్రేరేపించాను, వాడిని ఏం అనద్దండి అనేసరికల్లా, అయితే మాత్రం వాడికి బుద్ధి ఉండక్కర్లేదా, వాడు విద్యార్థి కదా, గురుగారి భార్యతోటి ఇలాంటి ప్రవర్తన చేయొచ్చా అని, ఏ అందం వల్ల నువ్వు ఇలాంటి దుష్ప్రవర్తనకి లోనయ్యావో ఆ అందం పోయి కురూపి వైపోమని పెళ్ళాన్ని చెప్పించాడు ఆయన. ఈ పిల్లాన్ని, నువ్వు విద్యార్థిగా నా దగ్గరకు వచ్చి విద్య కోసం వచ్చావు, ఇంత చదువుకున్నావు, బాగా చదువుకున్నాడు, శస్త్రాస్త్రాలు చిన్నప్పుడు నేర్చుకున్నాడు, వాళ్ళ ఊళ్ళోనూ చదువుకున్నాడు, గురువుగారి దగ్గర చదువుకున్నాడు, నీ విద్య అంతా పోయి మతిపోతుంది నీకని చెప్పించాడు. ఈ కుర్రాడు, ఈ మదనుడు అనేవాడు లబోదీపమని ఏడ్చి ఆయన కాళ్ళు పెట్టుకున్నాడు. శాపావసానం చెప్పండి ప్రభు, ఏదో పొరపాటు ఇట్లా చేశాను, నా గ్రహాలు గతి తప్పి నన్ను ఇలాంటి పనికి ప్రేరేపించినాయని కాళ్ళు పట్టుకునేసరికి ఆయన అన్నాడు, సావు మీద పడినంత గండం ఏర్పడ్డప్పుడు నీ మందతనం పోతుంది, మందకొడితనం పోతుంది, అప్పటి వరకు నువ్వు ఇలాగ వెర్రి వెధవలాగా ఉండవలసిందేనని చెప్పించాడు. ఈ వెర్రి వెధవగా అయిపోయిన ఈ కుర్రాడు అట్లా తిరుగుతూ అక్కడికి చేరాడు. సింహం కాదు, కాశీ చేరాడు. కాశీలో రామశబ్దమే నేర్చుకుంటున్నాడు సంవత్సరాల తరబడి. ఈ రాజకుమార్తె నన్ను పెళ్లి చేసుకుంది. ఆ సంగతి మీకు తెలిసిందే కదా. మేమిద్దరం గుర్రంతో ఆ కొండ శిఖరం మీద నుంచి కిందకి దిగుతుంటే ఆ పులి, ఈ సింహం అరుపు వినపడింది. ఆ అరుపుకి అదిరిపోయి నేను కింద పడిపోయాను. ఆ పడ్డం ఎత్తు మీద నుంచి పడ్డాడు, తల బాగిలినంత పని అయింది వాడికి. దాంతో వాడి మాంద్యం అంతా పోయింది, వాడి ఒరిజినల్ పూర్వంది వచ్చేసింది. చిన్నప్పుడు శస్త్రాస్త్రాలు నేర్చుకుని ఉండటంతో నాకు అప్పటికి శక్తి చాలా సంవత్సరాలుగా లోపల అణిగి ఉంది. సింహాన్ని చూడంగానే అది గుర్తొచ్చింది, నేను సింహాన్ని చంపేశానండి. భార్య కోసం వెతుక్కుంటూ విశాలాక్షి ఎక్కడుందని వెతుకుతూ
చివరికి ఈ ఊరు చేరాను. ఇక్కడ ఒక ఆడమనిషి ఎవరు నాయన రారా మా ఇంటికి రాని పిలిస్తే వెళ్తే ఇదిగో ఇక్కడ చేరాను నేను. అయ్యో నా భార్య ఏమైపోయిందో అని వాళ్ళ ఏడ్చాడు. ఉన్నాయినా చూద్దాం అమ్మాయి ఎక్కడుందో, నేను అమ్మాయి కోసం వెతుకుతాను, ముందు ఇక్కడి నుంచి ఎట్లా బయటపడతామంటే ఇంతలో ఒకడు వచ్చాడు దగ్గరికి. అయ్యా మీరు ఇంద్రజిమ్ములే కదా ప్రభు గారు అన్నాడు. అవుననగానే నేను మీ సైన్యంలో పడినేనండి. ఓరిని నువ్వెలా చేరావురా అంటే, మీరేమో ఈ సింహం వైపుకి మీరు వెళ్ళిపోయారు, అమ్మగారిని ఏమో ఈ సైన్యాధ్యక్షుడు మీ అనుమతి లేకుండానే ఇంటికి పంపించాడు, ఊరు పంపించేశాడు కదా. ఆ ఊరు వెళ్తుంటే కొంతమంది కిరాతులు బోయలు వచ్చి అడ్డుపడ్డారు, వాళ్ళకి మాకు దొమ్మి జరిగింది. నేను అడవిలో ఓ పక్కన ఉండిపోయాను, ఎవరో 4 భటులు నన్ను తీసుకొచ్చి ఈ ఊళ్ళో అమ్మేశారు. ఓహో. అయితే కొంతమంది స్త్రీలు కూడా పట్టుబడ్డారని నాకు ఈ మధ్య తెలిసింది. అమ్మగారు చంద్రరేఖ కూడా ఇక్కడే ఉంది. చంద్రావతి కాబోలు, చంద్రరేఖ కాదు ఆవిడ, వీరి పేర్లు ఎన్ని అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఆవిడ కూడా ఇక్కడే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? రాణి గారు ఇక్కడే ఉంది. అయ్యో నా భార్య కూడా ఇలా గతి పెట్టేసింది, ఆవిడ యోగం ఇంట్లో ఉండాలి. ఈయన ఏమనుకుంటున్నాడు, ఈ ఏడాది నుంచే 10 నెలల పైన అయిపోయింది, సంవత్సరం నుంచి భార్య ఇంట్లో ఉందనుకుని నేను విశాలాక్షి కోసం వెతుక్కుంటున్నాను, అయ్యో ఇలా అయిందే అని ఆయన బాధపడ్డాడు. ఎట్లా ఇందులో నుంచి బయటపడ్డాం? ఈ అబ్బాయి ఏమో అల్లుడు కనబడుతున్నాడు ఎదురుగుండానే, భార్య ఎక్కడుందో తెలీదు ఆ గుంపులో, ఈ సైనికుడు వీళ్ళతోటే ఉన్నాడు. ఇంకా విశాలాక్షి దొరకాలి, అతని భార్య దొరకాలి, చంద్రవతి దొరకాలి. ఏం దొరకలేదు, ఏం లేదు. ఇంతలో ఏమైంది, ఆ సోదాలు ముగిసినాయి, వీళ్ళందరినీ వెనక్కి చేర్చేశారు. చేర్చేస్తే నవరాత్రుల దగ్గరకు వచ్చేసినాయి. దగ్గరకు వస్తే ఏం చేశారు, ఈయనకి చక్కగా శుభ్రంగా పసుపు గిసుపు రాసి వేపమండలతోటి స్నానం చేయించారు. వేప ఆకులు వేసి 2 నీళ్లతో స్నానం చేయించి బలికి సిద్ధం చేశారు. నడుముకు చక్కగా వేప మండలు కట్టి నిలువెల్లా పసుపు రాసి పెద్దగా బొట్టు గిట్టు పెట్టి గుగ్గులను ధూపం వేసి ఓ స్తంభానికి కట్టేసి రెడీగా పెట్టారు. వాళ్ళ ఇంట్లో పెద్ద హోమం అని బోళ్ళంత పూజ జరుగుతుంది. ఇంతలో రాజభట్లు తలుపు కొట్టారు. ఈ తలుపు ఎందుకు కొట్టారు, ఏం జరిగింది అంటే, ఒక కృష్ణ శర్మ అనే ఒకడి భార్య దగ్గర ఒకడి ఇంట్లో ఒక పుస్తకం దొరికింది వాళ్ళకి సెర్చ్ చేసినప్పుడు. ఆ పుస్తకం మంత్రశాస్త్ర పుస్తకం కాదని సైనికులు తెలుసుకున్నారు, అది చదివారు. అది వేరే వ్యవహారం, కోట్ల నుంచి బయటికి వెళ్ళే దారి, బయట నుంచి లోపలికి వచ్చే దారి ఉంది. అందులో మంత్రాలు వేరేగా ఉంటాయి కదా. సైనికులు ఈ భాష ఈ వ్యవహారం మంది కాదని ఆ పుస్తకం పట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చారు. ఆయన ఆ పుస్తకం దిగానే ఆయనకి తెలిసిపోయింది ఆ పుస్తకం ఎక్కడిది ఏమిటి అని. ఈ పుస్తకం ఎవడింట్లో దొరికిందో వాడిని అంటే బహుశా వాడిదేం లేదు, మగవాళ్ళదంతా ఏముంది, అక్కడంతా ఆడవాళ్ళ ప్రజ్ఞ ఎక్కువ. వాడి భార్య ఎవరో ఒక పరదేశీయుడిని పట్టుకుంది. అతన్ని ఏమైనా బలిస్తున్నారేమోనని రాజభట్లు వచ్చి వీడింటి మీద పడ్డారు, వీళ్ళింటి మీద. ఈ ఇంట్లోనే, ఎందుకంటే రాజుగారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడా, ప్రజ్ఞావతి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, వాకిలి చూర్లో తన సంచి, తను తెచ్చినటువంటి విశాలాక్షి వదిలిపెట్టిన పుస్తకము అక్కడ పెట్టాడు. వాళ్ళు ఏం చేశారు, పోతూ పోతూ అక్కడేదో విశేషంగా ఉందని ఆ పుస్తకం చేత్తో పుచ్చుకెళ్ళారు. ఆ పుస్తకం మంత్రాల పుస్తకం కాదు, కోట రహస్యాల పుస్తకం. దాంతో రాజుగారికి తెలిసిపోయింది ఇక్కడ ఎవరో ఉన్నారు, కొత్తవాడు ఎవడో వచ్చాడు, మన దేశీయుడు కాదు పై దేశీయుడు అని. దాంతో ఎవడరా కృష్ణ శర్మ అని లోపలికి వచ్చారు. నేనేనన్నాడు కానీ ఆవిడేదో మాట్లాడిపోయింది. రాజుగారు కూడా వచ్చేసాడు చర్చికి. వచ్చి గద్దిచ్చాడు, నోరు మూసుకో, ఎవరిని తెచ్చారు, ఎక్కడిది నీకు ఆ పుస్తకం, ఎక్కడిది మీ ఇంట్లో ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఇల్లంతా వెతికారు. ఇంట్లో భూగృహంలో పూజా వ్యవహారం జరుగుతుంది. తాళ్లతో కట్టేస్తున్న పరదేశీయుడు కనపడ్డాడు. కృష్ణశర్మకి నోట్ల నుంచి మాట రాలేదు. రాజుగారి మీద పడి తన్నేలాగా ఉన్నాడు. సైనికులు బల్లెలతో పొడిచేస్తారు, ఒక దెబ్బకి అయిపోతుంది. బిక్క చచ్చిపోయారు ఇంటిల్లు 10. సరే అక్కడి నుంచి ఎవరో నువ్వు అని ఆయన అడిగాడు. అడిగేసరికల్లా నేను ఫలానా రాజునని చెప్పాడు అని చెప్పి రాజుని అడిగాడనమాట. ఇదేమిటి మీ ఊళ్ళో ఇలాంటివి జరుగుతుంటే ఆపవా నువ్వు, ఏం పుట్టావు క్షత్రియ పుట్టక, మా దేశంలో అయితే మెడ నరికేసేవాడిని ఇంకా చూస్తూ నుంచున్నావు నువ్వు అని గద్దిచ్చాడు. గద్దిచ్చేసరికల్లా ఒళ్ళు మండిపోయింది రాజుగారికి. వాళ్ళు మండి వీళ్ళందరిని తీసుకెళ్ళి చెరసాల బారేయండి, ఇంకా ఎవరెవరు వీడిని చావగొట్టి ఇంకా ఎవరిళ్లలో వీళ్ళు ఉన్నారో పరదేశీయులు వాళ్ళందరి లిస్టు తీయండి, చెప్పేదాకా వీడి చెమడా లెక్క తీయండి అని చెప్పి పంపించాడు. సైనికులు కొట్టుకుంటూ భార్యని భర్తని ఇంట్లో ఉన్న పని వాళ్ళని తల కరడాలు పెట్టి మోత్తు బయటికి తీసుకుపోయారు. ఇంకేం చేస్తారు, ఇంత బయటకు వచ్చాక లిస్ట్ అంతా వచ్చేసింది బయటికి. సాయంత్రానికల్లా మొత్తం పరదేశీయులందరూ రాజుగారి కోటకు చేరిపోయారు. ఈయన కూడా చక్కగా స్నానం పానం చేయించి రాజుగారిని తీసుకెళ్లారు. ఆ గుంపులో ఈయన తన భార్యను గుర్తుపెట్టాడు. అల్లుడు గారికి క్షవరకర్మ అది చేయించారు. మరి ఇంతకడ్డం పెరిగిపోయింది కదా, సైనికుడిని కూడా దగ్గర పెట్టుకున్నాడు. సరే ఈయన ఒక దేశానికి రాజు కదా, ఈ రాజుగారిని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన అడిగాడు, మీరేమిటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేశారు అని అడిగితే అప్పుడు సింహకేతువుకి ఇంద్రద్యుమ్నుడు చెప్పాడనమాట. అడవిలో ఏదో సింహం ఉందంటే నా భార్య వియోగం వస్తుందని కలొచ్చింది, నేను నిన్ను విడిచి ఉండనంటే ఆవిడని కూడా తీసుకు బయలుదేరాను. అక్కడేమో మా అన్నయ్య కూతురు కాశీరాజు కుమార్తె విశాలాక్షి మా కంటపడింది,
ఆ పిల్ల ఈ కథ అంతా విన్నాము. ఈ లోపల అతనేమో ఇట్లా సింహాన్ని చంపేశాడు, అతను నార్మల్ అయిపోయాడు, అతను ఇక్కడే దొరికాడు, ఇట్లా ఇట్లా మొత్తం, జరిగిందని మొత్తం చెప్పాడు. చెప్పేసరికి అలా రాజు అడిగాడు, అది కాదండి మరి ఇది సంవత్సరం అయిపోతోంది ఈ కథ అంతా జరిగి, ఎప్పటి సంగతో ఇది, మరి అప్పటికి విశాలాక్షి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఇప్పుడు దొరికితే ఇతను భార్యను స్వీకరిస్తాడా, ఏడాది నుంచి అమ్మాయి ఎక్కడో ఉందని ఏమంటాడో అనేసరికల్లా ఈయన అన్నాడు, ఆ మదనుడు ఆ విశాలాక్షి భర్త అన్నాడు, అయ్యో విశాలాక్షి మహాపతివ్రత, నేను ఎందుకు స్వీకరించను, ఆమె కోసమే బతికున్నాను నేను, ఆ వివాహం అయిన తర్వాత ఆమె నన్ను పల్లెత్తు మాట అనలేదు, బుద్ధిహీనుడిగా ఉన్నా కూడా కాపురం చేసింది కదా. నన్ను దగ్గర ఉంచుకుని నన్ను రక్షించడానికే పారిపోయింది పాపం, నేను ఆమెను తప్పకుండా స్వీకరిస్తానంటే మా దగ్గరే ఉంది, ఉండండి పంపిస్తానని రాజుగారు లేచి వెళ్ళాడు. విశాలాక్షి వచ్చింది లోపలికి, భర్తని చూడంగానే ఆయన వెళ్ళి కావలిచ్చుకున్నాడు, మొత్తానికి నువ్వు నాకు కనపడ్డావు అని చెప్పి. అప్పుడు ఈయన అడిగాడు అనమాట, అమ్మాయి ఇక్కడికి ఎట్లా చేరావు నువ్వంటే, అదొక పెద్ద కథ తండ్రి, చిన్న కథ కాదు చాలా పెద్ద కథ, చెప్తానులేండి అది. విశాలాక్షి ఎట్లా రాజుగారి దగ్గరికి చేరిందో మళ్ళీ వచ్చే సంచికలో తెలుసుకుందాం మనం. తప్పకుండా రమ్మగారు. కానీ బా ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయండి, వినే కొద్దీ రోజు రోజుకి సిరీస్ లో భలే ఇంట్రెస్ట్ అనిపిస్తా ఉంది. ఎంత బాగున్నాయో కాశీ మజిలీ కథలు నాకైతే. మనమే సొంతంగా చదివినా కూడా బాగుంటాయి. లాంగ్వేజ్ ఎలా ఉంటుంది రమ్మగారు? పర్వాలేదు, సామాన్యులు చదువుకోవటానికి చదువుకోవచ్చు. కొంచెం తెలుగు బాగానే వచ్చిన వాళ్ళైతే ఓకే. గ్రాంధికం ఏమి అంత పెద్ద గ్రాంధికంగా ఏం లేదు, ఏవో కొంచెం చిన్న చిన్నవి అంతే. ఇలాంటివి ఎన్ని కథలు ఉంటాయి కాశీ మజిలీలో? ఉన్నాయి, మనం 2వ భాగంలోకి వచ్చాం, 12 భాగాలు ఉన్నాయి. ఓహోహో, 2వ భాగమే. అయితే ఏంటంటే ఇప్పుడు నేను సాదాగా చెప్పేస్తున్నా కదా, ఇందులో బోలెడని చెప్పుకోవడానికి సంగతులు, బోల్డని ఈ రోజుల్లో నచ్చని విషయాలు ఉంటాయి జయ. ఎప్పటిదో కదా. అవునవును, ఎప్పటివో అప్పటి పరిస్థితులకు అనుగుణమో ఆ రోజుల్లో అలాంటివి ఉండేవో ఏవో. నేను పై నుంచి చెప్తాను, ఓకే, క్రీమీ లేయర్ పట్టుకొచ్చి చెప్తున్నాను అనమాట. సరిగా చెప్పకూడనివి కొన్ని తీసేస్తాను, కొన్ని నేను వదిలిపెట్టేస్తాను, సాదాగా చెప్పేస్తా. నువ్వు పుస్తకం మనమే చదువుకున్నాం అనుకో, ఇప్పుడు మనలో మనం చదువుకునే విధానం వేరు, అవును, ఒకళ్ళు ఇంకొకళ్ళకి చెప్పే విధానం వేరు ఉంటుంది, అంతే తేడా. మనం ఎంతమంది ఫాలోవర్స్ కి చెప్తున్నాం మరి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.